వెల్కమ్ టు మిర్చి రెయిన్బో ఛానల్. ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. సింపుల్గా 2 eggs తీసుకుని ఇలా బీట్ చేసుకున్నా, ఆనియన్స్ తరిగి పెట్టుకున్నాను. తర్వాత రైస్ కూడా వండేసాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ ఇది బీట్ చేసిన ఎక్కువ వేసుకుందాం. గుజ్జులు అయిపోయి పక్క తీసుకొని ఇప్పుడు కొంచెం పోపు అది వేసుకొని స్టార్ట్ చేద్దాం. ఎగ్ గుజ్జి ఫస్ట్ ఇలా రెడీ చేసుకుంటే ఇవి తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. కొర్రీలో ఎగ్ చేసినప్పుడు కొంచెం ఉప్పు వేస్తారు, కానీ నేను ఒకేసారి వేస్తాను, అందుకని వెయిట్లో ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ ప్యాన్లో నుంచి ఇలా తీసి వేరే ప్లేట్లో పెట్టాను ఎగ్ బుర్జీ. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసాను. తర్వాత కొంచెం జీలకర్ర లైట్గా జీలకర్ర వేసి వేగాక ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు వేసి కొంచెం మగ్గనివ్వండి. బాగా మగ్గనివ్వండి. జీలకర్ర వేసి ఉల్లిపాయలు వేసి మగ్గనిస్తున్నా. ఉల్లిపాయలు మగ్గాక ఎగ్ బుర్జీ కూడా వేసి ఎగ్ బుర్జీ వేసి ఎగ్ బుర్జీ వేసాక కొంచెం ఉప్పు, రైస్ క్వాంటిటీ కూడా చూసుకొని వేసుకో. ఉప్పు, లైట్గా పసుపు, ఎక్కువ వేయకండి పసుపు, కొంచెం. తర్వాత కారపొడి, తర్వాత గరం మసాలా, వేసి బాగా కలపండి. కొంచెంసేపు మగ్గనివ్వండి. కొంచెం ధనియాల కారం కూడా వేయండి, బాగుంటుంది. ధనియాల కారం
వేసి బాగా కలపండి. కోసం మగ్గనివ్వండి. అన్నం వేసి బాగా కలిపేయండి. చాలా రకాలు అందరూ చేస్తారు, ఇది నేను సింపుల్గా ఫస్ట్ ఇన్స్టెంట్గా అయిపోయింది అన్నమాట. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. 2 వెరైటీస్ చేస్తాను, రాను రాను చూపెడుతూ ఉంటాను. గుమగుమలాడే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ, సింపుల్గా. ముందు గుడ్లు బుర్జీలో చేసుకుని తీసాను, ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్లో మళ్ళీ నూనె వేసి కొంచెం జీలకర్ర వేసాక ఉల్లిపాయలు వేసాను. వేగాక ఉప్పు, పసుపు, కొంచెం కారపొడి, గరం మసాలా, తర్వాత కొంచెం ధనియాల కారం, తర్వాత ఎగ్ బుర్జీని ఉల్లిపాయలు కూడా కలిపేసాక ఇవన్నీ కొంచెం మగ్గాక అన్నం వేసి కలిపాను. ఎగ్ ఫ్రైడ్ రైస్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మీ అందరి కోసం ఫ్రమ్ బిజీ రెయిన్బో ఛానల్. బాయ్ బాయ్.